భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. బాధితుల కోసం అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టినట్లుగా చెప్పారు. అన్ని ప్రభుత్వ విభాగాలకు సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రేపు సాయంత్రం వరకు బయటికి రావద్దని ప్రజలను మంత్రి కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. ఇక బాధితుల కోసం అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అన్ని ప్రభుత్వ విభాగాలకు సెలవులు రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రేపు సాయంత్రం వరకు బయటికి రావద్దని ప్రజలను మంత్రి కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కుమార్, చెప్పండి, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ఉంటుందని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ వర్షాల నేపథ్యంలో కూడా పూర్తిగా ఏదైతే రోడ్లు కావచ్చు లేదా బస్సులు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా జలమయమైంది. ముఖ్యంగా వాతావరణ శాఖ కూడా వచ్చే 2 రోజుల్లోనే భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్ లో కూడా పూర్తిగా రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. ముఖ్యంగా ఏదైతే ఈ వర్షాల కారణంగా ఇప్పటికే ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే రేపు ఏదైతే అన్ని పాఠశాలలకు, కాలేజీలకు కూడా సెలవు ప్రకటిస్తూ కూడా ఏదైతే ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చెప్పారు. ముఖ్యంగా తెలంగాణలో రాత్రి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయని, అలాగే చాలా నియోజకవర్గాలు కూడా పూర్తిగా జలమయమంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. అలాగే వంకులు కూడా పొంగు పడుతున్నాయి. అలాగే నేషనల్ హైవేలు కూడా వరద ప్రవహిస్తుంది. అలాగే ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే అధికారులు అయితే సూచించారు. ఇప్పటికీ కొన్ని చెరువులు గడ్లు పడ్డాయి కాబట్టి చెరువులు గ్రామాల్లో కూడా వరద వస్తున్న నేపథ్యంలో ప్రజలను కూడా ముందస్తుగా అక్కడి నుంచి తరలించాలంటూ కూడా ఇప్పటికైనా చెప్పారు. అలాగే వరదలో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు చేపట్టాలంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. రేపు ఏదైతే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలోని ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూళ్ళకి, అలాగే మరొక పక్క ఏదైతే కాలేజీలకు కూడా సెలవులు అయితే ప్రకటించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న నుంచి కూడా ఈ భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వర్షాలపై కూడా మెగా చిరంజీవి కూడా ట్వీట్ అయితే చేశారు. భారీ వర్షాలు దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితి అయితే బయటికి రావద్దని కూడా, అలాగే ఏదైతే మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి అంటూ కూడా ఇప్పటికే ఏదైతే చిరంజీవి కూడా ట్వీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మరొక 3 గంటల్లో ఏదైతే హైదరాబాద్ కు భారీ వర్ష సూచన ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ముఖ్యంగా జనగామ, నల్గొండ, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి జిల్లాలో అతి భారీ వర్షాలు పడతాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే చెప్తుంది. అలాగే మరొక పక్క జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, మహబూబాబాద్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూలులో కూడా భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే
అధికారులు అయితే సూచించారు. అలాగే మరొక పక్క హైదరాబాద్ లో కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఏదైతే ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఏదైతే నేలకు సంబంధించి ఎక్కడైనా ఓపెన్ ఉంటే ఇమీడియట్ గా వాటి క్లోజ్ చేయాలంటూ కూడా అధికారులు అయితే చెప్పారు. అలాగే మరొక పక్క ఏదైతే హెచ్చరికల బోర్డులు కూడా జారీ చేయాలంటూ చెప్పారు. అలాగే సహాయక చర్యలకు సంబంధించి కొన్ని శిబిరాలు కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ వర్షం దాటికి కొన్ని చెరువులు అయితే పూర్తిగా ఎఫ్టీఎల్ అయితే పూర్తిగా నిండిపోయింది. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ చూసుకున్నట్టయితే ఏదైతే ముఖ్యంగా పూర్తిగా 523 నుంచి అయితే హుస్సేన్ సాగర్ పూర్తిగా నీటి మునిగింది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు అంటే ఏదైతే దిగువ ప్రాంతాలకి ఇప్పటికే వరద నీరుని అయితే విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజలను కూడా సహాయక శిబిరాలు కూడా తరలిస్తున్నారు. అలాగే మరొక పక్క ఇప్పటికీ ఈ వర్షం దాటి కూడా ఏదైతే శిథిలావస్థలో ఉన్న బిల్డింగులు కూడా కూలిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి కూడా ప్రజలను అయితే ఖాళీ చేపిస్తున్నారు. ముఖ్యంగా మరొక 2 రోజుల పాటు ఇదే తరహాలో వర్షం కురుస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. అలాగే మరొక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన చాలా జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో రేపు ఏదైతే స్కూళ్ళు కాలేజీలు కూడా సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. ఆమె కోతకు గురైన పరిస్థితి అయితే నెలకొంది. ఒక గ్రామం నుండి మరో గ్రామానికి అసలు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా రాకపోకలైతే బంద్ అయిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో ఈ భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలని అప్రమత్తం చేశారా? పునరావాస కేంద్రాలను ఏమైనా ఏర్పాటు చేసి అక్కడికి లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే అక్కడికి తరలించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా కుమార్? ఎస్ యామిని, మీరు చెప్పినట్లుగానే ఇప్పుడు ఏదైతే ఈ భారీ వర్షాలకు కూడా ముఖ్యంగా వికారాబాద్, తాండూరు ఏరియా లాంటి ఏరియాలో కూడా పూర్తిగా రోడ్లు కూడా తెగిపడ్డాయి. ఈ నేపథ్యంలో అటు ఏదైతే వాహనదారు కావచ్చు, ఇటు ప్రజలకు కావచ్చు, అటు నుంచి ఇటు వెళ్లే దారులు కూడా పూర్తిగా మునిగిపోయినాయి. అలాగే మరొక పక్క రహదారులు ముఖ్యంగా వరంగల్ రహదారులు కావచ్చు, విజయవాడ హైవే రహదారులు కావచ్చు, లేదంటే ఖమ్మం రహదారుల మీద కూడా పూర్తిగా ఈ నీళ్లు ములగడంతో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. మరొక పక్క అక్కడ సహాయక చర్యలు కూడా చేపడుతున్నారు. ముఖ్యంగా రోడ్డుపై నిల్చున్న నీరుని క్రేన్ సహాయంతో కూడా నీళ్లు తొలగిస్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే కొన్ని ఊర్లు ఏవైతే ఉన్నాయో తాండాల లాంటికి సంబంధించిన ఊర్లో కూడా పూర్తిగా ఈ వర్షం దాటికి రోడ్లు కూడా పూర్తిగా కొట్టుకుపోయినాయి. ముఖ్యంగా అటు నుంచి ఇటు వెళ్ళడానికి కూడా గ్రామస్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మరొక పక్క లోతట్టు ప్రాంతాలు అంటే ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్టయితే లోతట్టు ప్రాంతాల్లోని ముఖ్యంగా పూర్తిగా జలమైనవి, ముఖ్యంగా ఇళ్లలో కూడా పూర్తిగా వర్షపు నీరు చేరడంతో కూడా ఏదైతే అధికారులు ఇప్పటికీ అప్రమత్తమయ్యి అక్కడి నుంచి ఏదైతే శిబిరాలు కూడా జనాలు తరలించే అవకాశం అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. అలాగే ముఖ్యంగా ఏదైతే ఈ బస్తీల్లో కూడా ఏదైతే ప్రజలను కూడా బయటకు రావద్దంటూ కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. ఎందుకంటే నాళాలకు సంబంధించి ఈ వర్షపు నీరు రోడ్ల మీద నిలవ ఉండడంతో అక్కడ నాళాలు పూర్తిగా ఓపెన్ అయి ఉంటాయి. అందులో పడి చనిపోయే అవకాశం ఉంది. గతంలో మనం చూసాం కలాసీగూడ కావచ్చు, గాంధీనగర్ లో కావచ్చు, ఇలా చాలా చోట్ల నాళాల్లో ఓపెన్ ఉండి వర్షాకాలంలో చాలా మంది అందులో పడి చనిపోయిన పరిస్థితులు అయితే చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరొకసారి అలాంటి సంఘటనలు రిపీట్ అవ్వకుండా కూడా ముందుగానే అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. ముందస్తుగా వాతావరణ శాఖ కూడా రెడ్ అలర్ట్ జారీ చేయడంతో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. అలాగే మరొక పక్క దానికి సంబంధించిన మంత్రులు కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా సీఎస్ శాంతి కుమార్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా దీన్ని పూర్తిగా సమీక్షిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు అధికారులు హెచ్చరించారు. అలాగే జిహెచ్ఎంసీ పరిధిలో కూడా డిఆర్ఎస్ సిబ్బంది కూడా పూర్తిగా ఏదైతే జనాలకి ఇమీడియట్ గా అత్యవసర పరిస్థితులు ఉంటాయి కానీ వాళ్ళు అందుబాటులో కూడా ఉండనున్నారు. రైట్, థ్యాంక్ యూ.